సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చెల్లాపల్లిలోని విద్యార్థులకు సదావకాశం ఇచ్చారు భాస్కర్ రెడ్డి. తన కుమార్తె చదివేటప్పుడు తనకు ఫీజు కట్టే స్తోమతలు లేకుండే అని, ఇప్పుడు దేవుడు తనకి మంచి స్థాయి ఇచ్చాడు అని, అందుకే విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. గురువారం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చెల్లాపల్లి ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో 583 మార్కులు సాధించిన షాజియాకు 10,000 రూపాయలు ఇచ్చారని, అదేవిధంగా IIITలో సీటు సాధించినందుకు ఆమెకు మొబైల్ ఫోన్ బహుమతిగా ఇచ్చారు. అంతేకాకుండా 8 మందిని దత్తత తీసుకుని అనంతపురంలో చదివిస్తున్నాను అని, చెల్లపల్లి పాఠశాలలో 10వ తరగతిలో 583 పైన మార్కులు సాధించిన మొదటి విద్యార్థికి 20,000, రెండవ బహుమతిగా 10,000, మూడవ బహుమతిగా 5,000 ఇస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి, తెదేపా నాయకులు చెల్లపల్లి రామకృష్ణ, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ 10th వరకు చదివితేనే చాలా ఎక్కువ చదివినట్లు అనుకొని వాటికే మనకి తలకాయలు లేకుండా అయిపోతున్నాయి. కొంతమంది మన గ్రామంలోనే ఉన్నారు. ఇవన్నీ 10th అయిపోతే కాలేజీకి పోతారో లేదో కానీ కాలేజీకి పోక ఇక్కడ ఫెయిల్ అయ్యి కొంతమంది మన గ్రామంలో చూస్తుంటాం. కొంత చిన్న చిన్న గ్యాంగుల మాదిరి తయారయ్యి, అంటే ఈ గ్యాంగులన్నీ ఏమవుతాయంటే లాస్ట్కి మనము ఇంట్లో భారం అయిపోయి బయటికి దొబ్బేసే స్థాయికి మీరే తెచ్చుకుంటారు. అట్లా కాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి ఇలాంటి చిన్న చిన్న గ్యాంగులు మనము తగ్గించి మనము చదువు పైన మీ ఆకాంక్షను పెంచితే ఇంకొకసారి కూడా మీ జీవితానికి మీరు ముందు కాలం ఏమవుతుందంటే. నా పేరు భాస్కర్ రెడ్డి. నా గ్రామం చల్లాపల్లి గ్రామమే, సోమందేపల్లి మండలమే. నేను ఇక్కడే పుట్టిపోయినాను. నా సొంత గ్రామం ఇది. నా సొంత గ్రామంలో హై స్కూలు చదివే విద్యార్థులంటే నాకు చాలా ఇష్టమైపోయింది. ఎందుకంటే ఒకప్పుడు నా కూతురు, నాకు ఒకే ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి ఫీజు కట్టలేక చాలా అవస్థలు పడినాను ఒకప్పుడు. అప్పుడు హెల్ప్ లైన్ అని 2004లో కలెక్టర్ గారు వచ్చి నా కూతురికి చదివించండి మేడం అంటే చదివించింది. ఈరోజు ఆమె మంచి పొజిషన్లో ఉంది, బాగా స్టేట్ ర్యాంక్ వచ్చింది, జిల్లా ఫస్ట్ వచ్చింది 7th. కాబట్టి చదివే పిల్లలకి చాలా హెల్ప్ చేయాలని నాకు కసి. నా కూతురు కట్టే కాలేదు ఆ రోజు. అందుకని ఈరోజు దేవుడు నాకు ఏదో కొంచెం మంచి రోజులు ఇచ్చినాడు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చదివే పిల్లలకు ఎప్పుడూ కోఆపరేషన్ ఇస్తున్నాను. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఖచ్చితంగా నేను 8 మందిని దత్తత తీసుకొని చదివిస్తున్నాను. అనంతపురం నారాయణ కాలేజీలోను, SRలో మంచి కార్పొరేట్ లైఫ్ ఇస్తున్నా, చదివిస్తున్నా. అక్కడే ఉన్నాను నేను కూడా అనంతపురంలో. అలాగే మన స్కూల్కి ఏం చేయలేదని మనం ప్రకటించిపోయినాను. ఖచ్చితంగా 10,000, 5,000, 2,500 ఇచ్చిన. నెక్స్ట్ ఇయర్ డబుల్ ప్రకటించిన. ఇక్కడి నుంచి 583 సాధించిన బట్టి షాజియా అనే పాపకు చాలా ఇష్టం నాకు. ఎందుకంటే ఇంతవరకు 583 నాట్ సో ఈజీ. జెడ్పీహెచ్ స్కూల్లో అందులోనూ 583 అస్సలు కష్టం, చాలా కష్టం రావడం వచ్చింది. అందులో మా చల్లాపల్లి హై స్కూల్లో. అందుకు ఆ పాపకి ఈరోజు మొబైల్ ఇవ్వాలని ఇష్టంగా IIITలోకి ఇచ్చినాను. ఇంకా నేను ప్రకటించేది ఏమంటే, బీద విద్యార్థులకు ఎవరైనా సరే ఉన్నా లేదు చదివించేది నాకు నా శక్తి కొద్దీ. నాకేం ఫండ్స్ లేవు, నేనేం ట్రస్ట్ పెట్టిలా. కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి ఖర్చు పెట్టాలని అనుకో డిసైడ్ అయింది. అది నా గోల్. సార్, ప్రతి పేద విద్యార్థికి ప్రోత్సాహాలు అందిస్తున్నారు కదా, ఇది ఎంతకాలం అందిస్తారు? అంటే నాకు దేవుడు కాపాడి ఆర్థికంగా నేను కొంచెం బాగున్నాను. నేను కష్టపడినా. మా గ్రామ పెద్దలందరికీ మొన్న 2 ఏళ్ళ కిందటి వరకు నేను జీరో. అడగండి. ఇప్పుడు ఏదో కష్టపడి ఏదో చేస్తానని, సంపాదిస్తానని, ఖర్చు పెడతాను. అంతేగాని నేనేమి కోటీశ్వరంలో నేనేమి కష్టపెట్టింలే. నా శక్తి కొద్దీ నేను చదివిస్తున్నా కొంతమందిని. అందులో మన స్కూల్కి ఏం చేయలేదని ఇలా ప్రకటించిన. సార్, చల్లాపల్లి స్కూల్కి సంబంధించిన విద్యార్థులతో పాటు వాళ్ళు విద్యాబోధన చేస్తున్న వాళ్ళ ఉపాధ్యాయుల గురించి. ఉపాధ్యాయులకు హ్యాట్సాప్ చెప్పాలంటే వాళ్ళ కృషి ఫలితమే ఈరోజు 583. చెప్పాలంటే వాళ్ళకు చాలా చాలా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. వాళ్ళు ఇలాగే నెక్స్ట్ ఇయర్ 583, 584 తెప్పించాలి. అది నా ఆశ.